హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఇన్స్టెంట్గా, చాలా ఫాస్ట్గా కూడా ఇది చేసుకోవచ్చు. నేను ఇది లాస్ట్ సండే చేసిన రెసిపీ అండి. సో నాకు షేర్ చేయడానికి అవ్వలేదు. సో దీనికి కావాల్సింది ఎలా ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒకసారి మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. సో గోంగూరని ఒలిచి కడిగి తడి అంతా పోయే వరకు పెట్టాను. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను సండే చికెన్ కర్రీ అలాగే గోంగూర పచ్చడి చేశాను. సో ఒకవైపు అది చేస్తూ ఇది కూడా చేశాను. అది అంటే చికెన్ చేశాను, దాంతోపాటు గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను. సో ఇదంతా ఆయిల్లో మగ్గేదాకా తిప్పుతూ ఉండాలి. సో చికెన్ కర్రీ అని చెప్పాను కదా, అది ఇంకో స్టవ్ మీద అవుతూ ఉంది. సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైందని అనుకోకండి, గోంగూర అంటే పులుపు కదా, పులుపులో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. సో తినేటప్పుడు సరిపోతుంది. అది మీరు రుచికి సరిపడా మీరు చూసి వేసుకోండి. ఇదంతా చూసారా, మొత్తం మెత్తగా ఫ్రై అయిపోయింది. గోంగూర అంతా మెదిగిపోద్దండి. తెల్ల గోంగూర చాలా త్వరగా అయిపోతుందండి, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. సో ఎర్ర గోంగూర అంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, నాకు ఎందుకో నచ్చదు, అందుకే నేను తెల్ల గోంగూరే తీసుకున్నాను. సో ఇదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అదే కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో పోపు పెట్టుకుందాం. నేను పోపుకి ఏమేమి వాడానో మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మనం. నేను 1.5 స్పూన్ వేసాను. ఆ స్పూన్ తోటి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి. మన ఇష్టం అండి, పప్పులు కూడా వేసుకోవచ్చు. అదే మినపప్పు, పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో ఇది వేరుశనగ నూనె అండి, అందుకే అలాగా నొరగలాగా వస్తుంది. గ్రౌండ్ నట్ ఆయిల్. సో తర్వాత కరివేపాకు వేసాను. అదంతా ఫ్రై అయిన తర్వాత గోంగూర, మిక్సీలో గోంగూర తీసి ఈ ఆయిల్లో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెం ఈ గోంగూర ఉడికితే అయిపోయినట్టే ఫ్రెండ్స్, రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నేను లాస్ట్లో కూడా కొంచెం ఉల్లిపాయలు వేసాను. గోంగూర ఉల్లిపాయ తింటే మంచిది అంటారు. సో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.